ఆ డీడీ మనుషులే బాంబుతో నన్ను బ్లాస్ట్ చేసి చంపాలని చేసిన ప్రయత్నం సార్ ఇది. నిజాలు తెలుసుకుంటున్నానని, అతని నాటకానికి తెరదింపుతారనే భయంతోనే ఆ డీడీ నన్ను చంపాలని చూస్తున్నాడు. కూల్ డౌన్ మై డియర్ బాయ్. కారు బ్లాస్ట్ కి బాంబే కారణమని టెస్ట్ల వల్ల తేలింది. కానీ ఆ బాంబు పెట్టింది డీడీ మనుషులేనని చెప్పడానికి సాక్ష్యాలు లేవు అంటారు. ఆ డీడీ నేరస్తు అని చెప్పడానికి ఆధారాలు కావాలి అంటారు. అంతేగా ఈ రోజు 50 లక్షల విలువ గల బ్రౌన్ షుగర్ కొకైన్ శవాల్లో పెట్టి ఆ డీడీ విదేశాలకు స్మగుల్ చేస్తున్నాడు. నాతో రండి సార్, ఇప్పుడే మీకు రెడ్ హ్యాండ్ గా పట్టాప్ చెప్తాను. ఎవరు కదలడానికి వీల్లేదు. ఆ కాఫిన్ బాక్స్ కింద పెట్టండి. శవాల్ని పంపుతున్నట్టుగా ప్రభుత్వాన్ని నమ్మించి వాడి లోపల మత్తు పదార్థాన్ని రవాణా చేసే ఈ నాటకాన్ని ఆపు చేయడం మేము వచ్చాం. సార్ చూడండి, నేను చెప్పింది నిజం అవునో కాదో మీరే చూసి తెలుసుకోండి. ఏమిటి ఐజీ సాబ్, ఏమిటి గొడవ అంతా? మిస్టర్ డీడీ, మీరు మరోలా భావించకపోతే ఒక్కసారి ఆ శవపేటికను తెరిపిస్తారా? శవపేటిక తెరవడం చనిపోయిన వారి పట్ల అగౌరవం చూపించడం అవుతుంది ఆఫీసర్. నో, మీ దొంగ వ్యాపారాన్ని చట్టానికి చూపించడం అవుతుంది డీడీ. అందుకే నువ్వు అభ్యంతరం చెప్పాలని చూస్తున్నావు. మర్యాదగా శవపేటికను ఓపెన్ చేయించు. అజీ సాబ్, మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? ఐఎమ్ సారీ డీడీ సాబ్, మీరు ఓపెన్ చేయక తప్పదు. ఆయన అడగడం ఎందుకు సార్, అదేదో నేనే ఓపెన్ చేస్తాను. సార్, కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా? అక్కడ ఏం జరుగుతోంది సార్? నీ ఫ్యూనరల్. షట్ అప్. చెప్పానుగా ఆయన వేరే ప్రశ్నలు అడగద్దని. నాకేం తెలుసు సార్, ఆయనకి పైల్స్ కంప్లైంట్ ఉందని. మీలాగే శవాల్ని చూశారుగా, ఇకనైనా వాటిని పంపడానికి అనుమతి ఇవ్వండి. చూడవలసింది శవాల్ని కాదు, శవాల లోపల మత్తు పదార్థాలు పెట్టి వాటిని ఎలా కుట్టారో, ఎలా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారో ఇప్పుడే చూపిస్తాను. ఐజీ సాబ్, ఇప్పుడేమంటారు? అభిమన్యు, ఏం చెప్తావయ్యా? ఇక అతనేం చెప్తాడు, నేను చెప్తాను. మిస్టర్ ఐజీ, యు హావ్ ఫూల్డ్ మీ. ఒక మతి లేని వాడి మాటలు నమ్మి నన్ను అవమానించారు. నా ఆశ్రమ ధర్మాన్ని అగౌరవపరిచారు. నా పరువు మంట కలిపారు. మీరు ఈ రోజు చేసిన పనికి మీ మీద పరువు నష్టం దావా వేస్తాను. I will see that you are all suspended from your job. It's not so easy, Didi. నీ కోట అండర్ గ్రౌండ్ లో రహస్యంగా జరిగే కార్యకలాపాలని ఇప్పుడే బయట. అభిమన్యు, అవసరం లేదు. వృత్తిలో ఏనాడు మాట పడని నేను నీ కారణంగా డీడీ లాంటి పెద్ద మనిషి చేత నానా మాటలు అనిపించుకున్నాను. డిపార్ట్మెంట్ లో మర్యాదగా బ్రతికే నేను ఇన్సల్ట్ చేయబడ్డాను. సార్, నేను చెప్పలేదు. నువ్వు లేని పని వాటిలో తలదొచ్చుగా బుద్ధిగా ఉంటే ఉండు, లేదా ఈ ఊరు వదిలి పెట్టి వెళ్ళిపో. ఇక ముందు ఎప్పుడైనా ఎలాంటి జరిగిందో ముందు నిన్ను అరెస్ట్ చేస్తాను. డీడీ అంటే దీన దయాళ్ మాత్రమే కాదు, ఎత్తులకు పై ఎత్తులు వేయగల డేర్ డెవిల్. గుర్తుంచుకో. నువ్వు డేర్ డెవిల్ అయితే నేను డెవిల్ స్కేట్ డెవిల్ని. డీడీ అంటే దీనదయాళ్ మాత్రమే కాదు, డెఫ్ అండ్ డమ్ అని కూడా నిరూపిస్తాను. ఇది నువ్వు గుర్తుంచుకో. నీ తమ్ముడు ఎలా ఉన్నాడు? బాగున్నాడు. వాడిని చూస్తుంటే మా తమ్ముడు చిన్న జ్ఞాపకం వస్తున్నాడు. ఆ అబ్బాయి కూడా బ్రౌన్ షుగర్. ఈ దురలవాటు పిల్లలకి ఎలా అలవాటు అవుతుందో అర్థం కావటం లేదు. మా అమ్మ పాతకాలపు మనిషి, నెమ్మదస్తురాలు. అతి గారాబంతో వాడేం చేసినా పెద్దగా పట్టించుకునేది కాదు. నేనేమో నా పనులతో హడావుడిగా బిజీగా ఉంటుండేవాడిని. వాడు రోజు రాత్రులు ఇంటికి ఆలస్యంగా వస్తుండేవాడు. చిన్నవాడు స్నేహితులతో సరదాగా తిరుగుతున్నాడేమో అనుకున్నాను. నేను పెద్దగా పట్టించుకోలేదు. రాను రాను వాడు మాతో కూడా మాట్లాడడం మానేసి మౌనంగా ఉంటూ అదోలా తయారయ్యాడు.
ఒకరోజు నాకు భయంకరమైన నిజం తెలిసింది. అన్నయ్య కొట్టద్దన్నయ్య, అన్నయ్య కొట్టద్దన్నయ్య. ఇదేమిటో నాకు తెలియదు. స్కూల్లో మా ఫ్రెండ్ ఇస్తే తీసుకున్నాను. అన్నయ్య నన్ను ఇదేమిటో తెలుసా? విషం తింటే చస్తాను. ఇక మీద ఫ్రెండ్స్ కలిసావంటే తోలు ఒలిచేస్తాను. అభిమన్యం, ఏమిట్రా ఎందుకు వాడిని కేకలేస్తున్నావు? అమ్మా, వీడు స్కూల్లో ఫ్రెండ్స్ తో చేరి చెడిపోతున్నాడు. ఈ వయసులో మత్తు పదార్థాలకు అలవాటు పడి చేజూత ప్రాణాలు తీసుకుంటాడు. గట్టిగా మందలించగలిగానే గాని ఆ అలవాటు మాన్పించి వాడిని రక్షించుకోలేకపోయాను. ఈ చేతులతో పెంచి పెద్ద చేసిన నేను వాడి శవాన్ని ఎత్తాల్సి వచ్చింది. వాడు ఆ వయసులో ఉండాల్సిన బరువు కూడా లేడు. వాడి శవాన్ని మోసిన ఈ చేతులు ఇప్పటికీ వాడి బరువును గుర్తుకు తెస్తున్నాయి. అందుకే ప్రత్యూష, ఇక ఏ తల్లి కన్న బిడ్డలకు, ఏ అన్నయ్యల చిన్నారి తమ్ముళ్లకు ఆ గతి పట్టకూడదని నా తపన, తాపత్రయం. సారీ, నా గురించి చెప్పి నీ మూడ్ పాడు చేసినట్టున్నాను. రండమ్మా, రండి. గుడ్ ఈవినింగ్ డీడీ. గుడ్ ఈవినింగ్. ఈవిడ అభిమన్యు తల్లి గారు. కొడుకుని చూడటానికి గోవాకు వచ్చారు. నమస్తే. నమస్తే చెల్లెమ్మ. మీ గురించి మీ అబ్బాయి చెప్పాడు. నిన్ననే అర్జెంట్ పని మీద ఊరెళ్ళాడు. అభిమన్యు వచ్చేంత వరకు ఈవిడ మన గెస్ట్ గా ఉంటారు డీడీ. షూర్. ఈమెకు ఆతిథ్యం ఇవ్వడం మన అదృష్టం. అవును. రండి. డీడీ సాబ్, ఆ అభిమన్యు కుప్పిగంతులు ఆపడానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక ట్రంప్ కార్డ్ వాళ్ళమ్మ. అతని ఆటలు ఇక మన దగ్గర సాగవు. డాక్టర్ ముఖర్జీ, దానికంటే ముఖ్యమైన పని ఒకటి వచ్చింది. నువ్వు ఈరోజు సాయంకాలం 5 గంటలకు టైగర్ పార్క్లో మేరీమాత విగ్రహానికి కుడివైపునున్న చెట్టు కింద ఒక పార్టీని కలుస్తున్నాను. వాళ్ళు టైం ఎంత అని అంటారు, నేను చెప్పనపో అంటావు. ఆ కోడ్ విని వాళ్ళు నీకు అడ్వాన్స్ ఇస్తారు. ఆ అడ్వాన్స్ ఒక కుర్రాడి హార్ట్ మనం వాళ్ళకి ఇస్తున్నాను. ఓకే? ఓకే డీడీ. ఆల్ రైట్, 5 గంటలు కలుసుకుందాం. టైం చెప్పావు, థ్యాంక్స్. కానీ ఎక్కడ కలుసుకుందాం? టైగర్ పార్క్ లో కలుసుకుందాం. టైగర్ పార్క్ లో తల దగ్గర, తోక దగ్గర? ఏదోటి నా చేత మాట్లాడించాలని కదా నీ ప్రయత్నం. ఆల్ రైట్, టైగర్ పార్క్ లో మేరీ మాత విగ్రహానికి కుడివైపున 10 అడుగుల దూరంలో ఒక చెట్టు ఉంది. కరెక్ట్, ఇదే చెట్టు. వయస్సు, బ్లడ్ గ్రూప్ సరిగ్గా సరిపోయాయి. ఇతనే మనకు కావాల్సిన పేషెంట్. ఇతను ప్రత్యూష బ్రదర్. తెలుసు. ఆపరేషన్ కి ఏర్పాట్లు చేయండి. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు టైం ఎంత అయింది? సూటు బూటు వేసుకున్నా ఒక వాచ్ కొనుక్కోలేవా? టైం నేను చెప్పను. హీస్ ద పర్సన్. మిస్టర్ ముఖర్జీ, ఇదిగోండి అడ్వాన్స్ క్యాష్. అనుకున్న ప్రకారం ఆ హార్ట్ మాకు డెలివరీ చేయగానే మిగిలిన డబ్బు ఇస్తాం. ఓకే? ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని హోటల్లో ఉంటానంటావు అంటే నువ్వు పరాయివాడిగా చూస్తున్నావు అన్నమాట. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ దుర్మార్గులు ఎంతకైనా తెగించే రకం అని అర్థం అవుతోంది. వాళ్ళతో నువ్వు చేస్తున్న ఒంటరి యుద్ధంలో నీకేదైనా ప్రమాదం జరగచ్చు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిదేమో. డాక్టర్, మా తమ్ముడికి ఏమైంది? మీకోసమే చూస్తున్నాను డాక్టర్. మీ తమ్ముడికి సడన్ గా సీరియస్ అయింది. వెంటనే బైపాస్ సర్జరీ చేయాలి. డాక్టర్, అంతేకాదమ్మా, అర్జెంటుగా మెడిసిన్ కావాలి. దొరకడం వచ్చే కష్టమే. ఎలాగైనా ట్రై చేసి ఇప్పుడే తీసుకొస్తాను.